నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాలకృష్ణ వివాదం మీకు తెలుసు, మీరు దాని మీద మాట్లాడారు. ఆయన ఏంటి అసెంబ్లీలో కామెంట్ చేయటం, దాని మీద చిరంజీవి స్పందించడం. దీని తర్వాత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు, మౌనం వీడలేదు. నాగబాబు మౌనం వీడలేదు. అసలు మరీ ముఖ్యంగా అన్న మీద ఎవరన్నా కూడా వజ్రోత్సవాల సాక్షిగా ఆయన తిరిగి కౌంటర్ ఇవ్వటం గట్టిగా అవన్నీ చూసాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆయన? సార్, ఒక సీనియర్ జర్నలిస్టు అలా ఆవ్యాసంలాగా తపెలా ఛానల్లో లాగా ఇంట్రడక్షన్ ఎలివేషన్స్తో ఇంత ప్రశ్నలు అడిగితే కొంచెం బాధగా ఉంటుంది సార్. సార్, మీరు ఒకటి ఆద్యంతం గమనిస్తే ఉభయ గోదావరి జిల్లాలో రాము గారిని ఎలా సస్పెండ్ చేశారు, తర్వాత ఇక్కడ మన ఆయన ఎవరండి, మన తిరువూరు జనసేన ఇన్ఛార్జ్ని ఎలా సస్పెండ్ చేశారు, నెక్స్ట్ కాళహస్తిలో ఇన్ఛార్జ్ని ఎలా సస్పెండ్ చేశారు. కానీ కాళహస్తి ఎమ్మెల్యే నిలబడి ఇదేంటిది 18 సార్లు ఏదన్నా పని ఇచ్చిన నాకు ఆఫ్టర్ ఆల్ సిఏని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాను. మంత్రి అవును, మంత్రి ఏంటి సార్, కాళహస్తి ఎమ్మెల్యే ఆయన ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఎమ్మెల్యే మంత్రులు. వీళ్ళ ప్రవర్తన నియమంలో ఒకసారి గమనిస్తూ మీరు ఇది గమనించి మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందిస్తారు అనకన్నా ఎంటైర్ జనస్పందన ప్రతిస్పందించట్లేదు. 21 మందిలో ఆయన అయితే రాలేదు, మిగిలిన 20 మంది ఆడు ఏడు చేస్తారో అనుకోండి. ఫస్ట్ అంటే ఎవడు ప్రతిస్పందిస్తే ఆయన ఎత్తేస్తారు గ్యారంటీ, కానీ భయంతో ఉన్నారా? తర్వాత దీని అంతటికన్నా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ గిలక్కాయ ఇచ్చి ఆడుకునే స్థాయి కలిగిన బీజేపీ వాడి చేతిలో పెట్టి ఇది పీపీపీ పద్ధతుల్లో హాస్పిటల్ తగలబెట్టేసేదానికి ఈ కామినేని గారి చేతిలో పెట్టిన దానికి ఏంటంటే ఈతకాయలా తయటకాయింది. తర్వాత స్క్రిప్ట్లో లేని అంశాన్ని ప్రస్తావిస్తున్న దగ్గర బాలకృష్ణ గారి ప్రతిస్పందన యాంటిసిపేట్ చేయలేదు. అవడం ఆయన స్పందిస్తారనుకోలేదు, ఆయన స్పందిస్తారని అప్పుడు అనుకోలేదు. ఈ రాజ్యంతో గమనించండి, స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో వేసారు ట్రాప్. ఏంటి, చిరంజీవికి అవమానం జరిగిందని వీళ్ళు అంతలేని కాదు జయప్రద స్టోరీలు నడిపిస్తారు కదా 5-6 ఏళ్ళు బట్టి. మీకు తెలుసో తెలియదు, అప్పటి నుంచి నడిపిస్తుంది అదంతా అదే. కానీ ఎవ్వడూ మాట్లాడరు. సినిమా యాక్టర్లు అంటేనే వాళ్ళ అవకాశవాదులు, వాళ్ళ స్వార్థం చూసుకునే మనుషులు. అందులో నారాయణమూర్తి గారు లాగా బోల మనుషులు ఉంటారు. ఎవడి స్వార్థం వాడు చూసుకునే వాళ్ళే ఉంటారు. తెన్నింటి వాసాలు లెక్కెట్టే వాళ్ళే ఉంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యాన్సే. గుర్తుంచుకోండి, ఫ్యాన్స్ ప్రొవకేషన్ నుండి వాడు సినిమా యాక్టర్. అనవసరంగా గుడ్డెత్తి చేయలేపటి ఫ్యాన్స్ ఒక ఏడుపు ఏడుస్తుంటే గొర్రె జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలేంటి జడ్డి వాళ్ళు ఆ ట్రాప్లో పడ్డారు. ఇది జరిగిన వాస్తవం. ప్రతిస్పందించాడు అనే యాంటిసిపేషన్ స్క్రిప్ట్లో లేని దగ్గర బాలకృష్ణ ప్రతిస్పందన ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్సే ఉంటుంది. లిమిట్ ఉండదు. అది అన్లిమిటెడ్ ఎడిషన్. ఆ అన్లిమిటెడ్ ఎడిషన్లో ఏమైంది, అరే తురలు వచ్చాయి. మనం వాస్తవం నానుడి పదాలు ఎలా ఉంటాయి, ఎవడ గట్టిగా మాడింది అంటాం. అవును, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎలా ఉంది, ఎటు తాగొచ్చి మాట్లాడుతున్నావా, మనం ఏదైనా అడదిడంగా మాట్లాడాం అనుకో తాగొచ్చి మాట్లాడతావా. ఆ పదోచ్చారణ బదులు మిగిలిన అంతా చూడండి. మీ జాడ్యంతం జగన్మోహన్ రెడ్డిలో పాలాభిషేకం చేసి కడిగాడు ఆయన. నువ్వు కరెక్టర్ అన్న, మేమే దొంగలు అబద్ధాలు చెప్పామని. మీరు గమనించారా? చిరంజీవి లెటర్ తర్వాత ఇంకోటి ఆటలో రెడ్డిపండి ఆట. అది మీకు అర్థమవుతుందా? నా దగ్గర వీడియో ఉంది, నేను డిస్ప్లే చేస్తాను. ఏది మొత్తం జరిగింది. ఏ చిరంజీవి గారిని మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ సినిమా టికెట్ల కోసం అనే స్వార్థం తెలియని వాళ్ళ దగ్గర ఓన్లీ చిరంజీవి గారు ఒక కార్యాచరణ, అట్లీస్ట్ డౌన్ ద లైన్ ఈ చిన్న పరిశ్రమ పెద్దవాళ్ళు ఇబ్బందులు పడకుండా ఒక కార్యాచరణ రచిద్దామని ఓ లెబోరియస్ డిస్కషన్స్ చిరంజీవి గారితో జరిగిన తర్వాత కూడా అందుకే దాసరి నారాయణ గారి స్థాయిని అందుకోవడానికి ఎవడని ప్రయత్నిస్తున్న చెట్టు కాయలు తెంపుకోలేక ఎగిరి రాళ్ళతో కొట్టే బ్యాచ్ అండ్ ఎగిరెగిరి పడుతున్న బ్యాచ్ కింద చూడాలి. సమస్యని సమస్యాత్మకంగా చూస్తూ సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ చేసేవాడు అంటే మహానుభావుడు దాసరి నారాయణ సినీ పరిశ్రమ. అందుకని ఆ ప్లేస్ ఎవరివరకు రీప్లేస్ అవుతుంది. ఎవ్వలాంటి వాళ్ళని కూర్చోబెడదామో ఉదాహరణకి గొప్ప వ్యక్తి అని చిరంజీవి గారిని ట్రై చేస్తున్నా సరే ట్రాన్స్పరెన్సీ అన్నది ఎప్పుడైతే ఉండదో చాలా ప్రాబ్లం ఉంటుంది. జరిగింది బయటకు వచ్చి చెప్పక, జరిగింది మంచి జరిగినా చెప్పుకోక ఈ ఇబ్బందులు తీవ్రత ఎలా ఉన్నాయి చూసి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది కదా, నేను అదే చెప్పాను కదా. ఏమీ తెలియని బీజేపీ వాడికి గిలక్క ఇస్తే ఏమవుతుంది, ఆడుకోవడం మానేసి తాటికాట ఆడితే ఏమవుతుందంటే అలాగే అవుతుంది. ఉనికి కోసం అర్రులు చేస్తున్న ఒక బీజేపీ వాడు తెలుగుదేశం పిలక్కి తాడు కడదాం అనుకుంటే ఏమైందంటే అదే ఈ పరిణామం. అలవాటు కదా మనకి తపెలా ఛానల్ ఉన్నాయి కాబట్టి వైలిన్ వాయిస్తారు స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్రకారం అనుకుని ఇంకా అగ్రెషన్స్ క్రియేట్ చేద్దాం అన్న దగ్గర అది బూమరాంగ్ అయింది. ఖచ్చితంగా తాడు పామే కరుస్తుంది అన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సభలో ఎవడున్నాడో చూసుకోకుండా అందులో బాలకృష్ణ లాంటి స్పాంటేనియస్ పర్సన్ ఉన్నాడని ఊహించలేదు.
ఉమ్, ఎందుకంటే బాలకృష్ణ ముందు ఎవరిని పొగిడినా తట్టుకోలేడు, ఉమ్. ఎవరైనా ఆయనే పొగిడారు. దట్టు ఒకే ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవిని పొగట్టం. మీకు ఒకటి చెప్తున్నాం చూడండి, ఆర్క్ రైవలరీలు అంటారు. ఉమ్, చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది మనం దశాబ్దాలు బట్టి చూస్తున్నాం. ఉమ్, వీళ్ళ పేరు సినిమాలకు ఆడ పేర్లు కొట్టడం, ఆడ సినిమాలకి వీళ్ళ పేర్లు కొట్టడం సర్వసాధారణమైన ప్రక్రియ. అవునంటారు కదంటారు. అవును. ఈ దీంట్లో ఈరోజు రాత్రి వాళ్ళ బాబు గారికి ఆనందం ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారితో సెకండ్ తీయనేది ఈజ్ ప్రూవెన్ లెవెల్. ఉమ్, ఎలాంటిది? రామారావు గారి కొడుకు, రామారావు గారితో పాటు కాంటెంపరీ గారు హీరో, అవును. సుమన్ లాంటి వాళ్ళని పక్కన ఎవరుకోమన్నా సరే ఈయన హీరో. ఉమ్, ఇలాంటివన్నీ మనం చూడను. ఇవన్నీ దగ్గరపీయడం కోసం అర్రులు చేస్తున్న దగ్గర వీళ్ళు ఎరా అయిపోయిందని మర్చిపోని వాళ్ళు ఎవరెవరంటే ఓ చిరంజీవి, ఓ నాగార్జున, ఓ వెంకటేష్ అండ్ బాలకృష్ణ. వెంకటేష్ కూడా ఉన్నారు దాన్ని. వీళ్ళకి ఇంకా మర్చిపోవట్లేదు వాళ్ళ జీవితాలు. ఇంకా అయిపోయారు బాబు. తర్వాత వచ్చిన జనరేషన్స్ ఎలా ఉన్నారు చూడండి. నేను అదే చెప్తున్నాను, దగ్గుబాటి కుటుంబం నుంచి ఒక రావణ ఉన్నాడు, ఒక ఎలివేటెడ్ హీరోయే కదా, అవును. బాహుబలి లాంటి స్థాయి చేయగలిగిన సినిమా చేశారు. అవును. కానీ అలాగే వాళ్ళలో బుర్ర ఉపయోగిస్తున్న ఏకైక వ్యక్తి అంటే జగపతి బాబు ఒక్కడే.